అసలు పెద్దపల్లి రాజన్న వ్యక్తిగత విషయాలేంటి, జీవితం అసలు ఏంది, పెద్దపల్లి రాజన్న నిజంగా నేటి మాట రాయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే వెంకటేష్. నిజంగా పెద్దపల్లి రాజన్న నేటి మాట అనేది ఎలా సృష్టించబడింది, నిజంగా మన ప్రేక్షకుల కోసం ఒకసారి ముందుగా తెలపండి. అంటే ఏ సందర్భాన్ని చూసినా మీరు నేటి మాట రూపంగా మలిచే వాస్తవానికి మల్లన్న మనకు మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినట్టు డిస్కషన్ జరిగింది. జరుగుతుంది. వాస్తవానికి నేను నా పేరు మంతిలో హత్య జరిగింది. లాయర్ వామనరావు దంపతులు హత్య జరిగిన రోజు రాజు కాస్త పెద్దపల్లి రాజన్న మార్చింది. ఆ క్రెడిట్ అంతా అంటే పెద్దపల్లి రాజన్న ఇప్పుడు ఈ నేటి మాట రూపకంగా కాకుండా మీ వ్యక్తిగత విషయాలలో నిజంగా పెద్దపల్లి రాజన్న ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు చిన్న పరిస్థితి? ఎప్పటిది? చిన్నప్పుడు నాకు 4 చతురు చరణాలతో కూడుకుంది అని రాయగల. ఆమె పేరు వాణి, అందంలో అలివేని మాట అనుకున్నారా మీ క్లాస్మేట్స్ కానీ పెద్దపల్లి రాజన్న అంటే కలుసుకున్నప్పుడు కానీ మీకు ఎప్పుడైనా వచ్చింది? ఇది ఒకసారి ఏమైందంటే గతంలో తెలుసు మొన్న అన్న కూడా, అంటే ఆమె ఫిలిమ్స్ పాస్ మాట్లాడి ఫోన్ చేసి ఆమెతో మాట్లాడాడు, మా పాపతోని. బెస్ట్ ఆఫ్ లక్, నువ్వు కష్టపడు అంటే. ఆమె టాలెంట్ అనేది మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు చూసిన ఒకసారి. మధ్యలో మా ఇంటికి వచ్చిండే ఒక 6 months బ్యాక్. ఆ టైంలో మా కుటుంబాన్ని, అంటే నేను మీ భరోసా, అంటే నేను ఉంటా మీకు, మీ ఫ్యామిలీకి, నువ్వేం కాదు రాజన్న నువ్వు అని చెప్పి ధైర్యం ఇచ్చేటోడు.